ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ది లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ thee అండ్ బీ గ్రేసియస్ అంటు thee. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధి నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబము మీద నిలిచియుండునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నాజీరు వ్రతమును ఆచరించువారు ఎలా ఉండాలి, తప్పిదము చేసిన వారు ఏ విధంగా పాప పరిహారార్థ బలులు అర్పించాలి, యాజకులు ఏ విధంగా ఉండాలి, జనులను ఏ విధంగా ఆశీర్వదించాలి అనేటువంటి విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఇది చెప్పడానికి కుదరదు కనుక ఈ అధ్యాయాన్ని మొదటి వచనం నుండి పూర్తిగా వింటూ ధ్యానం చేసుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుంది, క్రొత్తగా అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే అధ్యాయం మొదటి వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్ష రసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీయు పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావల్లిన పుట్టినది ఏదియు తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయి నందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. మరియు తాను
ప్రత్యేకముగా ఉండు దినములను మరియు యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాణ్ణి గూర్చిన విధి ఏదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకొని రావలెను. అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగాను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను సమాధాన బలిగాను, నిర్దోషమైన ఒక పొట్టేలును, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యములను, పానార్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును, వాని పానార్పణములను అర్పింపవలెను. అప్పుడు నాజీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని, ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను, ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును, పొంగని ఒక పూరీని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదాన్ని గూర్చిన విధియు, అతడు నాజీరై యున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాన్ని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. ఎలాగునా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఇశ్రాయేలీయుల మీద యెహోవా నామాన్ని యాజకులు ఉచ్చరిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడట. ఆశీర్వాదానికి దేవునికి మధ్యలో ఎవరున్నారు? సేవకుడున్నాడు. సేవకుడు ఏం చేయాలి? సేవకుడు పలకాలి. సేవకుడు పలికితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదంతయు ఒక ఎత్తు అయితే, మనం ఇప్పటిదాకా చదువుకున్నదంతయు ఒక ఎత్తు. ఏమిటంటే, నాజీరు చేయబడినప్పుడు వారు ఒకవేళ ప్రత్యేకంగా ఉంటున్నప్పుడు అపవిత్రపరచబడితే దానికి బలులు ఏ విధంగా ఉన్నాయో మనము ఇంతవరకు ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం ప్రత్యేకమైన వాళ్ళమే, లోకములో నుండి ఏర్పరచబడిన వారము, ప్రత్యేకించబడిన వారమని బైబిల్లో ఉంది. కాబట్టి మనము ఈరోజు కూడా అదే పరిశుద్ధంగా, అదే పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. తప్పక మనము నిలబడి దేవుని కోసము, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, సువార్త వ్యాప్తి చెందించడానికి మనము నిలబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యం విని ఆలకించి మనసారా సంతోషించిన ప్రతి బిడ్డ మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయండి తండ్రి. వారిని కరుణించండి తండ్రి. వారి కుటుంబాలను కరుణించి ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మేము ఇప్పటికీ క్రొత్త నిబంధన కాలంలో, పరిశుద్ధాత్మ దేవుని కాలంలో కూడా లోకములో నుండి ప్రత్యేకించబడిన క్రైస్తవులమే. కాబట్టి ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రత్యేకత మాకు కావాలి. కాబట్టి తండ్రి, మేము లోకస్తులతో కలిసిపోకుండా, లోకములో కలిసిపోకుండా ప్రత్యేకించబడిన వారిగా ఉండునట్లు మీ కృప ఎల్లప్పుడూ మా మీద ఉంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.